Next chapter, work, power, energy. Work is a force is applied on a body. First of all, let us see what is meant by force. We are taking a body like this. Force applied, the body moves with some acceleration, and the body is very big. Force applied, even the body does not move, because the force is not sufficient to move this body, but it tries to move. It is trying to move. That physical quantity is called as force. Force is a physical quantity which changes the state of the body or tries to change the state of the body. That physical quantity is called as force. So, force means, first of all, force is a physical quantity which changes or tries to change the state of the body. ఆ ఫిజికల్ క్వాంటిటీని ఏమంటాం? ఫోర్స్ అంటమాట. ఈ ఫోర్స్కి రెండు రకాల యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ ఏమిటో ఒక్కసారి చూడండి. యూనిట్స్ ఆఫ్ ఫోర్స్. ఫస్ట్ వన్ ఇనర్షియల్ యూనిట్స్. రెండవది గ్రావిటేషనల్ యూనిట్స్. ఇనర్షియల్ యూనిట్స్ని F=ma ఫార్ములాతో రాయొచ్చు. గ్రావిటేషన్ యూనిట్స్ని గ్రావిటేషన్ ఫోర్స్ W=mgతో రాస్తాం. ఫస్ట్ ఇనర్షియల్ యూనిట్స్ చూద్దాం. F=ma ప్రకారము CGSలో మాస్ ఈజ్ గ్రామ్, యాక్సలరేషన్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రామ్ ఇంటూ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ని డైన్ అంటారు. ఇది ఇనర్షియల్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ CGS. MKSకి వద్దాం. కిలోగ్రామ్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ కిలోగ్రామ్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ని న్యూటన్ అంటారు. FPSకి వద్దాం. పౌండ్ LB ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీన్ని పౌండ్ అంటారు, లిబ్రా యాక్చువల్లీ పౌండ్. ఒక పౌండ్ అంటే ఒక పౌండ్ అంటే 453.6 గ్రామ్స్ని ఒక పౌండ్ అంటారు. పౌండ్ ఇంటూ ఫుట్ ఫర్ సెకండ్ స్క్వేర్, దీన్ని పౌండల్ అంటాం. ఇది ఇనర్షియల్ యూనిట్స్. కన్వర్షన్ తీసుకుంటే 1 న్యూటన్ 10⁵ డైన్స్. 1 పౌండల్ 13,800 డైన్స్. ఇది 1 పౌండల్ అంటాం. ఇక్కడికి వద్దాం. గ్రావిటేషన్ యూనిట్స్. వెయిట్ ఆఫ్ 1 గ్రామ్ బాడీ ఈజ్ ద గ్రావిటేషన్ యూనిట్ ఇన్ CGS సిస్టమ్. వెయిట్ ఆఫ్ 1 గ్రామ్ బాడీని గ్రామ్ వెయిట్ అంటారు. అంటే వెయిట్ ఆఫ్ 1 గ్రామ్ బాడీ. మాస్ ఆఫ్ బాడీ ఎంత? 1 గ్రామ్ ఇంటూ G ఎంత? CGSలో 980 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ డైన్ ఇంటూ గ్రామ్ ఇంటూ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ డైన్ కదా, కాబట్టి ఇది ఎంత అవుతుంది? 980 డైన్. అంటే 1 గ్రామ్ వెయిట్ ఈజ్ 980 డైన్. అది కిలోగ్రామ్ వెయిట్కి వద్దాం. కిలోగ్రామ్ వెయిట్ 1 kilogram into weight of the body. 1 kilogram weight of the body and weight of 1 kilogram body లేదా 1 kilogram into G 9.8 meters per second square. ఇది 9.8 న్యూటన్. సో 9.8 న్యూటన్. పౌండ్ వెయిట్ అంటే 1 pound
ఇంటూ 32 ఫుట్ పర్ సెకండ్ స్క్వేర్. మన సిజిఎస్ ఎఫ్పిఎస్ సిస్టంలో జీ వాల్యూ రాసుకున్నాం. ఇది 32 పౌండల్. సో 32 పౌండల్. ఎందుకనంటే పౌండ్ ఇంటూ ఫుట్ పర్ సెకండ్ స్క్వేర్ని పౌండల్ అంటాం కాబట్టి 32 పౌండల్. ఇవి యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట. ఇనర్షియల్ యూనిట్స్ గ్రావిటీ, గ్రామ్ వెయిట్, కిలోగ్రామ్ వెయిట్, పౌండ్ వెయిట్ అని రాసేస్తే జీతో మల్టిప్లై చేయక్కర్లా. మల్టిప్లై చేస్తే 9.8తో మల్టిప్లై చేసి న్యూటన్ అయిపోతుంది. ఈ కిలోగ్రామ్ వెయిట్ని కిలోగ్రామ్ ఫోర్స్ అని కూడా అంటారు. కేజీఎఫ్ అంటే 9.8 న్యూటన్. ఏ ఫోర్స్ ఆఫ్ 40 కిలోగ్రామ్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ అంటే 40 ఇంటూ 9.8 న్యూటన్, లేదా 40 కిలోగ్రామ్ వెయిట్ అట్లా ఉంచేసేసేయచ్చు. ఈ ఫోర్స్ ఫార్ములా F=ma. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే న్యూటన్ సెకండ్ లా నుంచి వస్తుంది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. Newton has given 3 laws about the motion of the bodies whenever the force is applied. అవి ఏమిటి? న్యూటన్స్ ఫస్ట్ లా, every body continues in the state of rest or uniform motion in a straight line unless the external force applied on the body. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తేనే బాడీ స్టేట్ చేంజ్ అవుతుంది అనేది ఇది. మరి బాడీ దానికి అది మూవ్ అవ్వచ్చు కదా ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా. ఎందుకనంటే ఎవ్రీ బాడీ కంటైన్స్ ఎ ప్రాపర్టీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనర్షియా. ఈ ఇనర్షియా వలన బాడీ ట్రైస్ టు కంటిన్యూ ఇన్ ద ప్రీవియస్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఏ రన్నింగ్ బస్. రన్నింగ్ బస్లో దిగిన వెంటనే నుంచోలేము. వీ హ్యావ్ టు రన్. ఎందుకంటే మనకి ఇనర్షియా ఉంది, బస్ వెలాసిటీ ఉంటుంది. దట్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. అట్లాగే ఇనర్షియా ఆఫ్ రెస్ట్, బాడీ రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే కంటిన్యూ అవుతుంది. అదే రొటేటింగ్ బాడీ రొటేట్ అవడానికే ట్రై చేస్తూ ఉంటుంది, అంటే టాంజెన్షియల్ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దాన్ని ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు. అట్లాగా ఇనర్షియా 3 టైప్స్ ఉంది అన్నమాట. ఈ ఇనర్షియా ఫస్ట్ లా నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి న్యూటన్స్ ఫస్ట్ లా అని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు అన్నమాట. దట్ ఈజ్ న్యూటన్ ఫస్ట్ లా. అదే మనం సెకండ్ లాకి వచ్చామనుకోండి, సెకండ్ లా మొమెంటం గురించి చెప్తుంది. సెకండ్ లా టెల్స్ అబౌట్ ది మొమెంటం. ఆ మొమెంటం అంటే ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మొమెంటం అంటే ఒక బాడీ మాస్ m v వెలాసిటీతో పోతుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ అండ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాజ్ మొమెంటం. దాన్ని మొమెంటం అంటారు. మొమెంటం చేంజ్ అయిపోతుంది యాక్చువల్గా ఫోర్స్ అప్లై చేస్తే. అందుకని మొమెంటం మరొక డెఫినేషన్, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ చేంజెస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మొమెంటం. సో ఒక బాడీ మాస్ m v వెలాసిటీతో పోతుంది. మాస్ ఇంటూ వెలాసిటీని మొమెంటం అంటారు. P = mv. ఇది ఫార్ములా, బేసిక్ ఫార్ములా. దీని యూనిట్స్ ఏమవుతాయి? మొమెంటం ఏమని రాయొచ్చు? ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, సింపుల్గా. రైట్. మొమెంటం ఈజ్ ఎ వెక్టర్. యూనిట్స్ ఏమిటి? ఎందుకని వెక్టర్ ఇది? యూనిట్స్ కిలోగ్రామ్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్. మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ కదా, కిలోగ్రామ్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్. ఇది ఈజ్ వెక్టర్. ఎందుకని వెలాసిటీ ఈజ్ వెక్టర్ కాబట్టి స్కేలార్ వెక్టర్ మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి వెక్టరే 3i అట్లాగా. కాబట్టి మొమెంటం ఈజ్ వెక్టర్. మొమెంటం ఈజ్ ఏ వెక్టర్. ఇది ఇప్పుడు వెక్టర్ అయితే రెండు మొమెంటా ఇలా పనిచేస్తున్నాయి అనుకోండి, P1 P2. వాట్ ఈస్ ద రిజల్టాంట్ మొమెంటం? ఈ డైరెక్షన్లో ఉంటుంది P. రిజల్టాంట్ మొమెంటం, రిజల్టాంట్ ఈజ్ మనకు తెలుసు P = √P1² + P2² + 2P1 P2 cos θ. ఇది రిజల్టాంట్ మొమెంటం మ్యాగ్నిట్యూడ్. మొమెంటం వెక్టర్ ఫామ్ కాబట్టి వెక్టర్ లాస్ అన్నీ ఫాలో అయిపోతుంది. అదే మనము చేంజ్ ఇన్ మొమెంటం తీసుకున్నాం అనుకోండి,
చేంజ్ ఇన్ మొమెంటం. చేంజ్ ఇన్ మొమెంటం డెల్టా పి లేదా డిపి అని కూడా అంటారు. చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ p2 వెక్టర్ మైనస్ p1 వెక్టర్, v మైనస్ u లాగా మనకి v వెక్టర్ మైనస్ u వెక్టర్ మనకు వచ్చింది. చేంజ్ ఇన్ మొమెంటం p2 మైనస్ p1, ఇది చేంజ్ ఇన్ మొమెంటం. ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం మధ్యలో యాంగిల్ ఇస్తే రూట్ ఆఫ్ p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్ మైనస్ 2p1 p2 కాస్ థీటా. ఇది చేంజ్ ఇన్ మొమెంటం మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. మనం ఒక ప్రొజెక్టైల్ తీసుకున్నాం అనుకోండి, ఇనీషియల్ వెలాసిటీ u కొంత యాంగిల్తో ఉంటుంది, దానికి వెర్టికల్ కాంపోనెంట్ u కాస్ థీటా, హారిజాంటల్ కాంపోనెంట్ u సైన్ థీటా. సారీ, వెర్టికల్ కాంపోనెంట్ u సైన్ థీటా, హారిజాంటల్ కాంపోనెంట్ u కాస్ థీటా, హారిజాంటల్ u కాస్ x కాంపోనెంట్. ఈ u కాస్ థీటా వెలాసిటీ చేంజ్ అవ్వదు కదా, కాబట్టి నో చేంజ్ ఇన్ మొమెంటం అలాంగ్ ది x యాక్సిస్. అలాంగ్ y యాక్సిస్ u సైన్ థీటా చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ అప్వర్డ్, నెక్స్ట్ డౌన్వర్డ్. యాంగిల్ ఎంత? 180, థీటా 180 డిగ్రీస్. 180 అయితే ప్లస్ అయిపోతుంది, అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a ప్లస్ b హోల్ స్క్వేర్ అండ్ రూట్ a ప్లస్ b, అంటే u కాస్ థీటా ప్లస్ u కాస్ థీటా, 2u కాస్ థీటా ఇంటూ మాస్, 2mu కాస్ థీటా ద చేంజ్ ఇన్ మొమెంటం ఫర్ ఎ ప్రొజెక్టైల్ ఫర్ ద టోటల్ జర్నీ. అట్లాగా చేంజ్ ఇన్ మొమెంటం మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే, రైట్ డౌన్. నౌ లెట్ us see force. This force, according to Newton's second law, the rate of change in momentum of a body is directly proportional to the external force applied on the body. అంటే ఒక బాడీ తీసుకున్నాం, మాస్ m, వెలాసిటీ u, అంటే దీని మొమెంటం p1, ఇనీషియల్ మొమెంటం అది. ఫైనల్ మొమెంటం v వెలాసిటీ వచ్చింది దానికి p2, ఫైనల్ మొమెంటం అంటే mu mb. ఫోర్స్ అప్లై చేయడం వలన ఆ మొమెంటం ఇంక్రీజ్ అయింది. టైం టేకన్ t. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ప్రకారం ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ. అంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ ఫార్ములా మనకు వస్తుంది. F ఈజ్ ప్రపోర్షనల్ టు p2 మైనస్ p1 బై టైం dt. చేంజ్ ఇన్ మొమెంటం మనం ఏమన్నాం? dp అన్నాం కదా. F ఈజ్ ప్రపోర్షనల్ టు dp బై dt. F ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ dp బై dt. కానీ k ఎప్పుడు కూడా కాన్స్టెంట్, k ఈజ్ 1, ఎప్పుడు 1. కాబట్టి ఫోర్స్ ఫార్ములా మనకి ఏమొస్తుంది? F ఈజ్ ఈక్వల్ టు dp బై dt. దిస్ ఈజ్ ద ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఫర్ ది ఫోర్స్. ఇది బేసిక్ ఫార్ములా. ఓకే, అంటే దీంట్లో మరొక పాయింట్ ఉంది. డిఫరెన్సియేషన్ ఆఫ్ మొమెంటమ్ యూ విల్ గెట్ ద ఫోర్స్. ఒకసారి అడిగాడు, మొమెంటం ఒక ఈక్వేషన్ లాగా ఇచ్చాడు, at స్క్వేర్ ప్లస్ bt ప్లస్ c మొమెంటం, వాట్ ఈజ్ ద ఫోర్స్ అన్నాడు. డిఫరెన్సియేషన్ చేస్తే మనకు ఫోర్స్ వచ్చేస్తుంది. ఇది dp బై dt. కానీ ఇప్పుడే మనం చూసాం p ఈజ్వల్ mv కదా, p ఈజ్వల్ mv. కాబట్టి దీన్ని ఇక్కడ రాస్తే F ఈజ్వల్ ఏమవుతుంది? d బై dt ఆఫ్ mv. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, F ఈజ్ ఈక్వల్ టు dm బై dt ఇంటూ v ప్లస్ m ఇంటూ dv బై dt. ఇది మరొక ఫార్ములా ఫర్ ది ఫోర్స్. దీంట్లో మనం కండిషన్ అన్నమాట. ఒక బాడీ వెళ్తోంది ఇట్లాగ, మాస్ m, ఫోర్స్ అప్లై చేస్తే వెలాసిటీ ఇంక్రీజ్ అయింది, మాస్ చేంజ్ అవ్వట్లేదు. మాస్ చేంజ్ అవ్వకపోతే నో చేంజ్ ఇన్ మాస్ కదా, dm 0. అంటే ఇఫ్ m ఈజ్ కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్ అయితే dm 0. అప్పుడు ఏమవుతుంది? F ఈజ్ ఈక్వల్ టు dm 0 అంటే ఈ పార్ట్ 0, m ఇంటూ dv బై dt.
బట్ డివి బై డిటి ఏ కదా, కాబట్టి ఎఫ్ ఫిజికల్ ఏమొచ్చేస్తుంది మనకి ఎంఏ. ఇది మనకి ఫోర్స్ బేసిక్ ఫార్ములా. అంటే మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి, మాస్ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్ అని అర్థం. అదే మాస్ చేంజ్ అవుతుంది అనుకోండి, ఇఫ్ v is constant, velocity constant అంటే dv 0, no change in velocity, రాకెట్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి dv 0, అప్పుడు ఏమవుతుంది f is equal to m into dv, సారీ dv 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది, dm by dt ఇంటూ v. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం రాకెట్స్కి, దానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆఫ్ కోర్స్ దీని ఇంకా కొంచెం డెప్త్ వెళ్తాం, మనకు అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద ఫోర్స్, ఎఫ్ ఈజ్లీ ఎంఏ ఫార్ములా నెట్ ఫోర్స్కి అప్లై చేస్తూ ఉంటాం మనం. అంటే న్యూటన్ సెకండ్ లా ఏమిటంటే, సెకండ్ లా న్యూటన్స్ సెకండ్ లా, the rate of change in momentum, the rate of change in momentum is directly proportional to the external force applied on the body, external force applied on the body. ఇది న్యూటన్స్ సెకండ్ లా, దీని నుంచి మనకు వస్తుంది అన్నమాట. ఓకే, నోట్ డౌన్. ఈ మొమెంటం ఒక లా ఫాలో అవుతుంది, దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటారు. అంటే ఏమిటో ఒక్కసారి చూడండి, మనం ఒక బాడీ తీసుకున్నాం, మాస్ m, యాక్చువల్లీ మాస్తో మనకు అవసరం, సరే మాస్ m1, ఇనీషియల్ వెలాసిటీ u1, అనదర్ బాడీ ఆఫ్ మాస్ m2, ఇనీషియల్ వెలాసిటీ u2. రెండు కూడా దీని వెలాసిటీ తక్కువ ఉంది, దీని వెలాసిటీ ఎక్కువగా ఉంది, వెనకాల వెళ్ళి దీన్ని హిట్ చేసింది. కొలిజన్ ఇస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ బాడీస్. అంటే ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ మీద ఫోర్స్ అప్లై చేసింది, దట్ ఈజ్ యాక్షన్. సెకండ్ బాడీ ఫస్ట్ బాడీ మీద ఫోర్స్ అప్లై చేసింది, దట్ ఈస్ రియాక్షన్. ఈ యాక్షన్ రియాక్షన్ పేర్స్ అంటమాట. సో కొలిజన్ తర్వాత అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవ్వలేదు, వాటిల్లో అవి హిట్ చేసుకుంటున్నాయి. అంటే మాస్ ఆఫ్ ద బాడీ m1, వెలాసిటీ హ్యాస్ చేంజ్డ్ టు v1, దిస్ వెలాసిటీ ఇంక్రీజ్డ్ టు v2. if there is no external force applied on the system, total momentum remains constant. అది న్యూటన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటమాట. అన్లెస్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ద సిస్టమ్, ద టోటల్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, బిఫోర్ కొలిజన్ టోటల్ మొమెంటం m1 u1 ప్లస్ m2 u2 is equal after collision m1 v1 plus m2 v2. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అంటే మనకి స్టేట్మెంట్ ఏమిటి, అన్లెస్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ది సిస్టమ్, the total momentum remains constant. Total momentum on the system remains constant. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటాం. దీంతో మనం రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్, ఒక గన్ ఫైర్ చేసామనుకోండి, బుల్లెట్ ముందర పోతుంది, గన్ వెనక్కి వస్తుంది. ఎందుకనంటే యాక్షన్ రియాక్షన్, ఫోర్స్ అప్లైడ్ బై ద గన్ ఆన్ ద బుల్లెట్, అది యాక్షన్. బుల్లెట్ వైల్ స్టార్టింగ్ ఇట్ అప్లైస్ ద ఫోర్స్ ఆన్ ద గన్, అది రియాక్షన్ అన్నమాట. సో ఫోర్సెస్ ఆర్ యాక్షన్ అండ్ రియాక్షన్. దానివలన మొమెంటం
లా ఆఫ్ కన్జర్వేషన్ లీనియర్ మొమెంటం ఉపయోగించి ఆ గన్ యొక్క వెలాసిటీ, వెనక్కి వచ్చే వెలాసిటీని కనుక్కోవచ్చు. వెనక్కి వచ్చే వెలాసిటీ కాబట్టి దాన్ని రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ అంటారు. రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ అంటాం. మనం ఒక గన్ తీసుకుందాం, ఒక బుల్లెట్ ఫైర్ చేసాం, మాస్ ఆఫ్ ద బుల్లెట్ m. ఒక బుల్లెట్ వచ్చింది బయటికి, మాస్ ఆఫ్ ద బుల్లెట్ m, స్మాల్ m, విత్ ఎ వెలాసిటీ స్మాల్ v బయటకు వస్తుంది బుల్లెట్. అండ్ ద గన్ మాస్ m మూవ్స్ బ్యాక్ విత్ ఎ వెలాసిటీ v. బ్యాక్ వెళ్తుందా లేదా ఆన్సర్ చెప్తుంది మనకు యాక్చువల్గా. రైట్, నౌ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ప్రకారము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, మనకి యాంగులర్ మొమెంటం గురించి ఎట్లాగో లేదు కాబట్టి లా ఆఫ్ మొమెంటం అనేద్దాం. రైట్, నౌ m1 u1 ప్లస్ ఆర్ మైనస్, యాక్చువల్గా మైనస్ కూడా ఉంటుంది. ఎందుచేత అంటే బాడీ కనుక సెకండ్ బాడీ వెనక్కి వస్తుంటే మైనస్ u2 తీసుకోవాలి, కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్. బిఫోర్ కొలిషన్ డైరెక్షన్ ఆఫ్ సెకండ్ బాడీ తెలుసు, ఆఫ్టర్ కొలిషన్ ఎటుపోతుందో తెలియదు కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకూడదు, ఆన్సరే చెప్తుంది మనకి. సో m1 u1 ప్లస్ ఆర్ మైనస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. దీన్ని అప్లై చేద్దాం. మనకి గన్ పట్టుకుని ఉన్నాం, బుల్లెట్ రెస్ట్లో ఉంది, గన్ రెస్ట్లో ఉంది, పేళ్ళకు ముందు, ఫైర్ చేయక ముందు. అంటే టోటల్ మొమెంటమ్ ఆఫ్ ద బుల్లెట్ యాజ్ వెల్ యాజ్ గన్ 0. ఆఫ్టర్ ఫైరింగ్ మాస్ ఆఫ్ ద బుల్లెట్ m, వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఈజ్ స్మాల్ v. రైట్, మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఈజ్ m, వెలాసిటీ ఈజ్ v, ప్లస్ మాస్ ఆఫ్ ద గన్ క్యాపిటల్ M, వెలాసిటీ v. దీనిని తీసుకొస్తే mv ఈజ్ ఈక్వల్ టు మైనస్ mv. అంటే గన్ అండ్ బుల్లెట్ విల్ హ్యావ్ సేమ్ మొమెంటమ్, మొమెంటమ్ ఒకటే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద గన్, వెలాసిటీ ఆఫ్ ద గన్, వెలాసిటీ ఆఫ్ ది గన్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ mv బై m. చూడండి మైనస్ ఎందుకు వచ్చింది, వెలాసిటీ ఆఫ్ ద గన్ ఈజ్ ఆపోజిట్ టు వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ కాబట్టి మైనస్ వస్తుంది. ఇట్లా ఈ మైనస్ తీసేస్తే రీకాయిల్ వెలాసిటీ అంటారు. రీకాయిల్ అంటేనే ఆపోజిట్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్ అని మనమే చెప్తున్నాం కాబట్టి మైనస్ చెప్పక్కర్లా, mv బై m అవుతుంది అప్పుడు. సో దిస్ ఈజ్ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ అంటారు. ఓకే, నోట్ డౌన్ దిస్.